హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే జిఆర్ఈ హోమ్ బేస్డ్ ఆర్ జిఆర్ఈ సెంటర్ బేస్డ్ అనమాట. సో జిఆర్ఈ హోమ్ బేస్డ్కి సెంటర్ బేస్డ్కి ఏమైనా తేడా ఉందా అంటే ఉంది. ఆబ్వియస్లీ అది సెంటర్కి వెళ్ళి రాస్తాం, ఇది హోమ్లో రాస్తాం. సో అది మీరు చీటింగ్ చేస్తారో లేదా మామూలు మీ ఓన్గా రాస్తారో నాకు ఐడియా లేదు. ఎందుకంటే కొంతమందికి నాకు తెలుసు కదా, సెంటర్స్ అనేది చాలా దూరం ఉంటుంది అనమాట, 300 to 400 కిలోమీటర్స్ అవి. సో ఇట్ ఈస్ టూ మచ్ అనమాట. సో అలా జెన్యున్గా హోమ్ బేలో రాసేవాళ్ళు కూడా ఉంటారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యూనివర్సిటీస్ అలా అనుకోవట్లేదు అనమాట. సో హోమ్ బేస్ రాసే వాళ్ళందరూ మాక్సిమం చీటింగ్ చేస్తారు అని అనుకుంటుంది. సో అందుకే ఇప్పుడు మీరు చూసినట్టయితే కొన్ని టాప్ యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయంటే ఐదో హోమ్ బేస్డ్ తీసేస్తుంది, లైక్ ఆరిజోనా యూనివర్సిటీ లాగా. లేదు అంటే అసలు జిఆర్ఈ రిక్వైర్మెంటే తీసింది కొన్ని యూనివర్సిటీస్. బట్ ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ అని అంటుంది. సో వాటికి మీరు హోమ్ బేస్లో రాసినట్టయితే ఇంకా రాసాం కాబట్టి తప్పకుండా పంపించాల్సిందే. నెక్స్ట్ అలాగని హోమ్ బేస్డ్ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయట్లేదా అంటే పక్కా చేస్తున్నాయి బ్రో. ఎందుకు చేయట్లా? 60 to 70% మీరు చూసే యూనివర్సిటీస్లో పక్కా చేస్తున్నాయి. నెక్స్ట్ జిఆర్ఈ ఎందుకు బ్రో మరి అది తీస్తారు కదా, ఎందుకు పంపించాలంటే మీరు జిఆర్ఈ ఐల్ స్కోర్ చూసుకొని మీకు స్కాలర్షిప్ వీడియోలో చెప్పినట్టుగా మీకు టీఏ కానీ ఆర్ఏ పొజిషన్ ఇవ్వడానికి కానీ లేకపోతే అడ్మిషన్ లెటర్తో పాటు ఎక్స్ట్రా స్కాలర్షిప్ మనీ కానీ ఇవ్వడానికి ఆ యూనివర్సిటీస్ అనేవి చూస్తాయన్నమాట. సో అదొక మోర్ క్రైటీరియా యాడ్ అవుద్ది మీ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్కి అనేది, జిఆర్ఈ అండ్ ఐల్ స్కోర్ అనేది అకాడమిక్ కాకుండా. సో అందుకని జిఆర్ఈ స్కోర్స్ మ్యాక్సిమం పంపించడానికి చూడండి. ఇంక చూసుకున్నట్టయితే జిఆర్ఈ సెంటర్ బేస్లో ఉన్న వాళ్ళకి నాకు టాలెంట్ ఉంది, నేను రాసేస్తాను, నేను తురుము అంటే మీరు వెళ్ళిపోండి సెంటర్ బేస్డ్కి. లేదు నాకేం రాదు బ్రో, అసలు ఏదో మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు నేను వెళ్ళిపోతాను, లేకపోతే ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు బ్రో అబ్రాడ్ వెళ్ళాలని, సో యూఎస్లోకి వెళ్తా అంటే పక్కా హోమ్ బేస్డ్ ఇచ్చేయండి. అది పెద్ద ఇబ్బంది ఏం లేదు. అంటే మీకు ఈ ప్రొఫైల్ బాగున్నట్టయితే మంచి యూనివర్సిటీకి కూడా టార్గెట్ చేసుకోవచ్చు. లేదు బ్రో ఏదో యూఎస్ వెళ్ళిపోవాలి, కొంచెం డీసెంట్ యూనివర్సిటీ కావాలి, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు అంటే పక్కా వెళ్ళిపోండి హోమ్ బేస్ తీసుకుని, అసలు ఏ ఇబ్బంది లేదు.